స్పెసిఫికల్లీ మూట్ కోర్ట్ అని ఒక యాక్టివిటీ ఉంటుంది విచ్ ఈజ్ హెల్డ్ ఇన్ ఏ 5th సెమ్ ఆర్ 6th సెమ్ రెగ్యులర్లీ. అప్పుడు వాళ్ళకి ఇక్కడ ఇవి కాంపిటీషన్స్లు అన్నీ జరుగుతుంటాయి. మనది ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఉంటుంది మూట్ కోర్ట్ కాంపిటీషన్ అని. వేరే డిఫరెంట్ కాలేజ్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళ ఫైనల్ ఇయరింగ్ ఇక్కడ ఉంటుంది. ఆ డెస్క్ మీద జడ్జెస్ కూర్చుంటారు. లైక్ డిపెండింగ్ ఆన్ ద కేసెస్ 5 జడ్జ్ ఉంటే 5 జడ్జ్, సింగిల్ జడ్జ్ అంటే సింగిల్ జడ్జ్, అలా కూర్చొని ఇక్కడ అన్ని ఇయరింగ్ అన్నీ జరుగుతాయి. ఇక్కడ అన్ని ఇయరింగ్స్ అన్నీ జరుగుతాయి. అంటే ఇక్కడ ఆపోజిషన్, అక్కడ రెస్పాండెంట్, వెనక క్లయింట్స్. ఇక్కడ 5 జడ్జెస్ అంటే 5 జడ్జెస్లు కూడా ఉంటారు. సింగిల్ జడ్జ్ అంటే సింగిల్ జడ్జ్ కూడా ఉంటారు. తర్వాత వీ కెన్ గో టు క్లాసెస్లో. ఓకే అండి, క్లాస్కి వెళ్దాం. ఇది ఇంకో క్లాస్ రూమ్. మనం ఇక్కడ ఇంకో క్లాస్ రూమ్ చూడొచ్చు. చాలా పెద్దగా ఉన్నాయి అండ్ బెంచెస్ కూడా చాలా విశాలంగా. ఇక్కడ ప్రతిదీ కూడా చాలా వెల్ ఫర్నిచర్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. లా ఫ్యాకల్టీలో మనం ఇక్కడ చూడొచ్చు అన్ని లైట్స్ అండ్ ఫ్యాన్స్, బోర్డ్స్. ఇక్కడ వెల్ ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ ఇక్కడ టీచ్ చేస్తారు వీళ్ళకి. సో వెల్ బెటర్ ఇక్కడ అన్నిటికన్నా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో ఉన్నది సాయి అన్న అండ్ మహేష్ అన్న. ఇక్కడ అన్న వాళ్ళు ఇక్కడ లా చేస్తూ ఉన్నారు, ఫైనల్ ఇయర్ ఇద్దరు. సో ఇప్పుడు మనం లా ఫ్యాకల్టీ ఇక్కడ లా వచ్చి ఢిల్లీ యూనివర్సిటీలో లా చేయాలంటే మనం ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి, ఏం చదవాలి, ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, అవన్నీ మనం అన్న వాళ్ళని అడిగే తెలుసుకుందాము. ఓకే అన్న, మీరు ఇక్కడ రావడానికి ఎలాంటి ఎంట్రన్స్ రాశారు ఫస్ట్? బ్రో మేము వచ్చేసి డియూ ఎల్ఎల్బి ఎంట్రన్స్ ఉండేది అప్పుడు. ఇప్పుడు వచ్చేసి చేంజ్ అయింది, దాన్ని CUT-PG అంటున్నారు. ఓకే, మీరు ప్రతి ఇయర్ అని అరౌండ్ మార్చ్లో ఫామ్స్ రిలీజ్ అవుతాయి అనమాట. ఫిబ్రవరిలో కాల్ అవుతుంది. ఇక్కడ డియూలో 3000 సీట్స్లు ఉంటాయి. 3000 ఇట్ ఈస్ హైయెస్ట్ స్టూడెంట్స్ ఆక్యుపెన్సీ కూడా అనొచ్చు. సో మీరు ఎగ్జామ్స్ ఉంటాయి దానికి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో బాగా రాసి, సో ఇఫ్ యూ స్కోర్ అబోవ్ 200 ఫర్ 300 మార్క్స్, సో యూ కెన్ ఈజీలీ గెట్ ఇన్ టు ఢిల్లీ యూనివర్సిటీ లా ఫ్యాకల్టీ ఆఫ్ లా. అంటే ఇప్పుడు లా ఫ్యాకల్టీ రాయాలంటే మనం ఫస్ట్ మన క్వాలిఫికేషన్ ఏమి ఉండాలన్నా? మనకి ఇక్కడ ఎల్ఎల్బి కోర్స్ కదా, బేసిక్ క్వాలిఫికేషన్ అంటే మీకు డిగ్రీ ఏదైనా డిగ్రీ ఉండాలి. డిగ్రీలో మీరు 50 అబవ్ స్కోర్ చేసి ఉండాలి.
50% ఎవరు రావాలి ఇక్కడికి? జనరల్ వాళ్ళకి 50% అబ్బో, SC/ST వాళ్ళైతే 45% అబ్బో అలా ఉంటాయి. ఓకేనా, ఇక్కడ మీరు లా కంప్లీట్ అవుతుంది కదా, మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఇక్కడ? ఇక్కడ వచ్చేసి మనకి ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి, కానీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చేసి లిటిగేషన్కి పోవడానికి ప్రిఫర్ చేస్తారు. అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చేసి లిటిగేషన్లో వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు కాలేజీకి రాకముందు నుండే వాళ్ళు చాలా క్లియర్గా ఉంటారు ఎవరు ఎక్కడికి వెళ్ళాలనేసి. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చేసి లిటిగేషన్కి ప్రిఫర్ చేస్తారు. ఇది వచ్చేసి చాలా రైట్ కాలేజ్ అనమాట. మనం ఒకవేళ లిటిగేషన్లోకి వెళ్ళాలనుకుంటే. ఇక్కడ ఎలాంటి క్లబ్స్ ఉన్నాయన్నా మీ కాలేజ్లో? ఇక్కడ వచ్చేసి మోడర్న్ కాలేజ్ క్లబ్స్, మళ్ళీ లీగల్ ఎయిడ్ అని ఉంటుంది, విచ్ మేక్స్ మన ఎవరైనా ఫస్ట్ ఇయర్ నుంచి దాంట్లో లీగల్ ఎయిడ్ సొసైటీ అని మనము దాంట్లో ఏమైనా జాయిన్ అయితే నువ్వు డైరెక్ట్గా కేసెస్ని హ్యాండిల్ చేయడం, పోలీస్ స్టేషన్లో ఎలా ఉంటుంది ఎలా లేదని వాళ్ళకి లీగల్ సజెషన్ చేయడం, పేరు చెప్పేటట్టుగా లీగల్ ఎయిడ్ సొసైటీ అని. సో దే విల్ హెల్ప్ అవుట్ ఎనీ కామన్ సిటిజన్ అవుట్ యాజ్ ఎ స్టూడెంట్ అండ్ ఆల్సో యాజ్ ఎ ప్రొఫెషనల్. కొంతగా నాలెడ్జ్ ఉంటుంది కదా లీగల్, సో వాళ్ళు అక్కడ హెల్ప్ చేస్తారనమాట. ఇంకా మూడ్ కోర్టు క్లబ్స్ అని కాంపిటీషన్కి అన్నీ వెళ్తారు, అలాంటివి బాగా ఉన్నాయి. స్పోర్ట్స్ క్లబ్ ఉన్నాయి, విపరీతంగా అన్ని క్లబ్స్లు ఉంటాయి. ఆల్మోస్ట్ వాళ్ళ యాక్టివిటీస్లు ఉంటాయి నార్మల్ కాలేజ్ దగ్గర. కొంతగా లీగల్ ప్రొఫెషనలిజం కదా, సో లీగల్ లాంటివి ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఓకేనా, మీరు మీ ప్రాపర్ స్టేట్స్ తెలుగు స్టేట్స్ నుంచి వచ్చారు కదా మీరు, సో మీరు అక్కడ నుంచి ఇక్కడ రావడానికి వెదర్ క్లైమేట్ చాలా చేంజెస్ ఉంటుంది. మీ కాలేజ్ ఎన్రోల్మెంట్ మీరు ఎట్లా హ్యాబిచువేట్ అయ్యారు? ఫస్ట్ కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు, కానీ తర్వాత మనకు అలవాటు అయిపోతుంది. కాబట్టి అంత పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, అలవాటు అయిపోతుంది మనకు కూడా. మీకు ఎట్లా అనిపించింది? స్టార్టింగ్లో వింటర్స్ వచ్చేసి కొంతగా దరిద్రంగా ఉంటాయి. అంటే నార్మల్గా టెంపరేచర్ మనము మ్యాక్సిమం మినిమం అయితే 10 to 15లో ఉంటాం. ఇక్కడ వచ్చేసి 1 degree Celsius 2 degree Celsiusలో వచ్చేస్తుంది, కాబట్టి కొంతగా ఇబ్బంది ఉంటుంది. సో దానికి హీటర్స్లో వింటర్స్లో అవన్నీ ఏమైనా ఫెసిలిటీస్ ఉంటే మస్తు వాడాల్సి, లేకపోతే కష్టమవుతుంది. లేకపోతే మీరు ఒక 10-15 days ఇంటికి వెళ్ళి రావచ్చు పీక్స్ వింటర్స్లో. కానీ అన్ఫార్చునేట్లీ మన ఆడ్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో కూడా పీక్ వింటర్స్లో ఉంటాయి. సో దాన్ని బట్టి కొంతగా ప్రిపేర్ అయ్యి ఉండాలి మనము. అంతగా వేడి నీళ్ళు తాగడం, వేడి హీటర్లు పెట్టుకోవడం అవన్నీ చేస్తూ ఉండాలి. సమ్మర్స్లో అయితే యూజువల్లీ మన దగ్గరలే మన రాయలసీమ సమ్మర్స్ లాగే ఉంటాయి. అయితే మనకి కొంతగా హీట్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. సో ఏసీస్ నెసెసరీ అవుతుంది. ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఏసీ అవన్నీ యాడ్ చేస్తున్నారు, చూడాలి ఇంకో ఇయర్లో లేకపోతే హాఫ్ 1 yearలో యాడ్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ ఎక్స్పోజర్ అని వచ్చేసి మనకి వేరే ఎక్కడైనా కాలేజీలు ఉంటే మీకు మ్యాక్సిమం డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో మళ్ళీ హైకోర్టులో నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నువ్వు డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో విపరీతంగా ఉన్నావు. సాకెట్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్, ద్వారకా, రోహిణి, తీససారి అని వేరే డిస్ట్రిక్ట్ కోర్ట్స్లు కూడా ఉన్నాయి. తర్వాత మన హైకోర్టు ఎక్స్పోజర్ ఉంటుంది. తర్వాత రోజ్ అవన్నీ కోర్ట్ అని, పటియాలా హౌస్ కోర్ట్ అని కొంతగా హై క్లాస్ కేసెస్లో అక్కడ జరుగుతూ ఉంటాయి. తర్వాత మీకే తెలుసు కదా సుప్రీంకోర్టు ఢిల్లీలో మాత్రం ఉందని. సో ఇఫ్ యూ గాట్ ఇన్ టు సమ్ గుడ్ ఫర్మ్ ఆర్ గుడ్ అడ్వకేట్ ఆన్ రికార్డ్, వాళ్ళ దగ్గర ఏమైనా అసిస్టెంట్గా లేకపోతే ఇంటర్న్గా జాయిన్ అయితే మీకు బాగా ఎక్స్పోజర్ 3 కోర్ట్స్ ఒకే సిటీలో ఒకే చోట ఉండి కవర్ చేసేయచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ స్టడింగ్ ఇన్ ఢిల్లీ అని చెప్పచ్చు కదా. అయితే మీరు ఇంటర్న్షిప్కి వెళ్తారా అన్న? ఎక్కడికి వెళ్ళి చేస్తారు మీరు ఇంటర్న్షిప్కి? నేను వచ్చేసి ఇప్పటికే 2 ఇంటర్న్షిప్ చేశాను అనమాట. మనకి ఇంటర్న్షిప్ వచ్చేసి ఇక్కడ ఏ కోర్టులో అయినా జస్ట్ వాళ్ళ డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి కానీ మన దగ్గర అన్నీ అవైలబుల్ ఉంటాయి. మనం కేవలం మన రెజ్యూమ్ పంపించేసి మనకి కాల్ వచ్చేస్తుంది. మనం ఇంటర్న్షిప్ కూడా చేయొచ్చు. మనం కొద్దిగా స్కిల్ పెంచుకున్న తర్వాత పెయిడ్ ఇంటర్న్షిప్ కూడా మనకి దొరుకుతాయి. కాబట్టి ఏం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇంటర్న్షిప్స్ అయితే మనకి చాలా ఈజీగా అవైలబుల్ ఉంటాయి. అన్న ఇక్కడ జెండర్ రేషియో అయితే నార్మల్గా ఉంటుంది. అంటే మన స్కూల్ లెక్కల 50-50 కాదు, కొంతగా ఎక్కువ. కొన్ని సెక్షన్స్లో ఇక్కడ ఒక సెంటర్లో 1,000 స్టూడెంట్స్ ఉంటారు, కానీ ఒక్కొక్క క్లాస్కి 90-100 అని స్టూడెంట్స్ అని డివైడ్ చేసి అప్ టు G సెక్షన్ GH వరకు డివైడ్ చేసి ఉంటారు. సో డిపెండింగ్ ఆన్ ద లక్స్ జెండర్ రేషియో ఒక సెక్షన్లో ఎక్కువ ఉండొచ్చు, ఇప్పుడు మీ అంటే మీ సెక్షన్లో కానీ మీ క్లాస్లో కానీ ఇప్పుడు గర్ల్స్ అండ్ బాయ్స్ రేషియో ఎట్లుంది? ఇప్పుడు మన దగ్గర అయితే ఆల్మోస్ట్ 50-50 ఉంది. కానీ గర్ల్స్ రెగ్యులర్గా ఉంటారు, బాయ్స్ రెగ్యులర్గా రారు కాలేజ్కి. అదే అన్న మీ దగ్గర అన్న
మా దగ్గర కూడా 50-50 ఉంది, దాంట్లో ఏమి పైన కింద ఏం లేదు. కాలేజ్ మొత్తం రేషియో అరౌండ్ నాకు తెలిసి కూడా 50-50 ఉంటుంది, బాగుంటుంది. అన్న ఇప్పుడు మీ కాలేజీలో ఎలాంటి ఫెస్ట్లు అవుతూ ఉంటాయి? ఇంతవరకు ఎలాంటి ఫెస్ట్లు అయినాయి? మనకి కాలేజ్లో ఫ్రెషర్స్ పార్టీ అని అవుతుంది, హోలీ పార్టీ అవుతుంది, సెండ్ ఆఫ్ పార్టీ అవుతుంది. మళ్ళీ ఇక్కడ అది లోరీ అని చేస్తారు జనవరిలో, మన ఎగ్జామ్ అయిన తర్వాత అవి పార్టీ అవుతాయి. సో కొద్దిగా కాలేజ్ అఫీషియల్గా ఏమీ పార్టీస్లు చేయకపోయినా కూడా స్టూడెంట్స్ బాగా కమ్యూనిటీ ఉంది ఇక్కడ. స్పెసిఫికల్లీ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ స్టూడెంట్స్ వింగ్స్ ఉంటాయి కదా, వాళ్ళతో డిఫరెంట్గా ఫెస్ట్లు అన్నీ జరుగుతాయి. సో కొంతగా పొలిటిక్స్ బాగా ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో బీ కేర్ఫుల్ విత్ ద పొలిటిక్స్ వైల్ యూ చూసింగ్ దిస్ వన్. మీరు యూపీఎస్సీ ప్రిపేర్ కావడానికి ఏమైనా సోర్సెస్ ఉన్నాయా బ్రో? యూపీఎస్సీ అయితే మ్యాక్సిమం ఇక్కడ స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే 50% ఆఫ్ స్టూడెంట్స్ కమ్ టు ఢిల్లీ, అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ అవ్వడానికి వస్తారు. వాళ్ళు కూడా ఇక్కడ డియూలో యాజ్ ఎ బ్యాకప్ ప్లాన్గా, లేకపోతే కొంతగా వాళ్ళ నాలెడ్జ్ ఎన్హాన్స్ చేసుకోవడానికి ఎల్ఎల్బి జాయిన్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూపీఎస్సీలో చదువుతారు పొలిటీలో మీకు ఆర్టికల్స్ ఎలా ఉంటాయని మీకు ఐడియా ఉంటుంది. కానీ మీరు ఎల్ఎల్బి లా జాయిన్ అయితే మీకు ఆర్టికల్ ఇలా రావడానికి, ఇలా ఉండడానికి ఏమి కారణం అని బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటారు. కొద్దిగా బేసిక్ ఆర్టికల్స్ ఉంటాయి, వాళ్ళకి దీన్ని అమెండ్మెంట్ చేయడానికి ఏం కారణం, ఏం జడ్జ్మెంట్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ ఎలా మన కాన్స్టిట్యూషన్ని డెవలప్ చేసాయి, అవన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. మన ఎన్విరాన్మెంటల్ యూపీఎస్లో చదివే అన్ని సబ్జెక్ట్స్లో, ఎన్విరాన్మెంటల్ అయినా, బ్యాంకింగ్ అయినా, మన ఎకనామిక్స్ రిలేటెడ్ అయినా, ఇంటర్నేషనల్ రిలేటెడ్ అయినా అన్నీ వి జస్ట్ రీడ్ మీదగా మనం ఫ్యాక్ట్స్ మాత్రమే చదువుతున్నాం యూపీఎస్సీలో. కానీ ఇక్కడికి వచ్చేసి మనము ఎందుకు ఆ ఫ్యాక్ట్స్లు వచ్చినాయి, ఎందుకు ఆ లాస్ని చేసి పట్టారు అని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్క సెమిస్టర్కి 5 సబ్జెక్టులు అవి బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఇట్ విల్ ఎన్హాన్స్ యువర్ యూపీఎస్సీ నాలెడ్జ్ అండ్ ఆల్సో ఇట్ విల్ బీ రియలీ యూస్ఫుల్ ఫర్ యువర్ యూపీఎస్సీ కెరియర్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మన లా ఫ్యాకల్టీ అమ్మాయి ర్యాంక్ 3rd వచ్చింది యూపీఎస్సీలో. సో రెగ్యులర్గా మన ఫ్యాకల్టీ నుంచి సెలెక్ట్ అవుతూ ఉంటారు. ఈసారి కూడా ఒక 364 ర్యాంక్ అనుకుంటా, ఆ అబ్బాయి కూడా మన ఫ్యాకల్టీ వాడే. సో మ్యాక్సిమం స్టూడెంట్స్ ఇక్కడ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ ఉంటారు. అలాంగ్ విత్ దట్ జ్యుడిషియరీ ఎందుకంటే మీరు చూసిన అలాగనే సుప్రీంకోర్టులో ఉన్న అన్ని సుప్రీంకోర్టు జడ్జెస్ ఆల్మోస్ట్ ఆల్ 99% అని చెప్పచ్చు. వాళ్ళందరూ ఇక్కడే ఢిల్లీ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఆఫ్ లా సిఎల్సిలో పాస్ అయ్యి ఉండుంటారు. ఓకే అన్న, ఇప్పుడు మీ కాలేజీలో ఫీజు ఏమాత్రం ఉంటుంది అన్న? ఎందుకంటే బయట లాకి చాలామంది ల్యాక్స్లలో కూడా పెడతా ఉంటారు కాలేజెస్ ఫీజుకి. మీ దగ్గర ఫీజు ఎట్లుంది? అండ్ మీ దగ్గర ప్రొడక్ట్స్ బయటకి ఎట్లా రిలీజ్ అవుతా ఉన్నాయి? ఏ లెవెల్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్? మన కాలేజ్లో సెంట్రల్ యూనివర్సిటీ కదా, సో కాలేజ్ ఫీజు తక్కువనే ఉంటుంది. మనకైతే స్టార్టింగ్లో 3000 ఉండేది. ఎగ్జామ్ ఫీజు 1000 తీసుకుని 4000 అయ్యింది మనకి ఫస్ట్ ఇయర్లో. ఇప్పుడు కొంతగా ఫీజు ఎక్కించారు కాబట్టి ఇయర్లీ ఫీజు 6000 ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 1000 ఉంటుంది. సో ఇయర్లీ మేము 7000 కట్టినాము ఈ 3rd ఇయర్లో. ఫస్ట్ ఇయర్లో వచ్చేసి 4000 మాత్రమే కట్టినాము. సో ఎక్స్పెక్టెడ్ ఇట్ విల్ బి కంటిన్యూ అని 7000 to 8000 అవుతుంది మీకు ఇయర్లీ. ఇక్కడ ఎలాంటి స్కాలర్షిప్స్ ఏమైనా ఉన్నాయన్న మరి మీకు? స్కాలర్షిప్లు అయితే సెంట్రల్ యూనివర్సిటీ కదా, మీకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండర్లోనే దొరుకుతాయి. మీరు అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యి ఉంటే సో మీకు ఇయర్లీ ఒక 25,000 అని ఒక స్కీమ్ ఉంటుంది. మంత్లీ 1500 అవి వస్తుంటాయి. అలాగే కొద్దిగా ప్రైవేట్ ఇండివిజువల్ వాళ్ళు కూడా టాపర్ స్టూడెంట్స్కి వెన్ యూ మీట్ విత్ సర్టన్ క్రైటీరియా, అంటే ఇఫ్ యూ కమ్ అలాంగ్ విత్ ఎకనామిక్ బ్యాక్వర్డ్ నుంచి ఉంటే, SC/ST బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటే మీకు వాళ్ళు ఫీజు వాళ్ళే కడతారు. ప్లస్ అలాంగ్ విత్ దట్ ఇక్కడ బెనిఫిట్ ఏమైతే మీరు ఎవరైనా PWD క్యాండిడేట్స్ అన్నీ ఉంటారు కదా, వాళ్ళకి 0 రూపీస్ ఫీజు ఉంటుంది. ఏం ఫీజు తీసుకోరు వాళ్ళకి, అంతే. ఇప్పుడు వాళ్ళకి హాస్టల్ అకామిడేషన్ అవన్నీ ఎట్లుంటాయన్నా?
హాస్టల్ అయితే మన నార్త్ క్యాంపస్లో ఎలా రెగ్యులర్ ఢిల్లీ యూనివర్సిటీలో రెగ్యులర్ హాస్టల్స్, దాన్ని మీకు మెరిట్ బేసిస్లో ఇస్తారనమాట. ఇప్పుడు ఫ్యాకల్టీ ఆఫ్ లాకి ఒక టాప్ 25 స్టూడెంట్స్ వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ ఢిల్లీ వాళ్ళు ఉంటే మాత్రమే వాళ్ళకి ఇస్తారు, ఢిల్లీ వాళ్ళకి ఇవ్వరు. సో మీరు ఇఫ్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్ర ఆర్ కర్ణాటక ఆర్ తమిళనాడు, యూ హ్యావ్ ఎ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ఎ హాస్టల్ హయ్యర్, బట్ యూ షుడ్ స్కోర్ సర్టన్ good marks in the entrance exam. Along with that, if you want to continue every year, that criteria changes. If you score in entrance exam very well, you will get in your first year. If you are not, you will have ఇక్కడే పక్కన ఒక ఏరియాస్ ఉంటాయి, తక్కువ కూడా ఉంటాయి, మన 4,000 to 5,000 కూడా ఉంటాయి, లేకపోతే 8,000 to 10,000 కూడా ఉంటాయి, డిపెండింగ్ ఆన్ యువర్ అబిట్యువల్టీ. మళ్ళీ మీ చాయిస్ బట్టి ఎక్కడికైనా చూస్ చేసుకోవచ్చు. అచ్చా, ఓకే ఓకే బ్రో. అయితే చాలామంది యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా, అలాంగ్ విత్ దట్ లా కూడా చేస్తూ ఉంటారు కదా చాలామంది. సో మీరు లా చేసేటోళ్ళకి ఇక్కడ కనెక్టివిటీ ఎట్లా ఉంటుంది చెప్తారా కొంచెం? మ్యాక్సిమం స్టూడెంట్స్ వచ్చేసి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వే వాళ్ళు ఓల్డ్ రాజేంద్ర నగర్లో ఉంటాయి. ఓల్డ్ రాజేంద్ర నగర్ అంటే నియర్ బై మెట్రో స్టేషన్, అక్కడ 5 minutes వాకేబుల్ డిస్టెన్స్లో కరోల్ బాగ్ అని ఉంటుంది. కరోల్ బాగ్ నుంచి ఇక్కడికి రావడానికి ఒక 30-40 minutes అవుతుంది. మెట్రో కనెక్టివిటీ బాగుంది ఢిల్లీలో. సో ఈజీలీ యాక్సెసిబుల్. ఒక 30 రూపీస్లో 60 రూపీస్లో మీరు అప్ అండ్ డౌన్ చేయొచ్చు ఈజీగా. అక్కడ మీరు క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు, ఇక్కడ కాలేజ్ కూడా అటెండ్ అవ్వచ్చు. సెమిస్టర్కి 5 సబ్జెక్ట్స్లు ఉంటాయి కాబట్టి మీకు అంతగా బర్డన్ అవ్వదు. సో ఈజీ ఉంటాయి కొద్దిగా టాపిక్స్లన్నీ. సో యూ కెన్ ఈజీలీ క్రాక్ ఇట్ అప్ అలాంగ్ విత్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. ఇప్పుడు మీరు లాస్ట్ సజెషన్ మీ జూనియర్స్కి వచ్చేటోళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకుంటారు? సజెషన్ అంటే ఏం లేదు, రండి, మంచిగా చదువుకోండి, మంచిగా ఫ్రెండ్స్ అవుతారు. ఇంకా ఫ్రెండ్స్ అంటే మన వాళ్ళతోనే ఉండాలని చెప్పి ఫిక్స్డ్ మైండ్ సెట్తో రాకండి. మన వాళ్ళతో కొద్దిగా తక్కువ తిరిగితే మనం ఎక్కువ ఎక్స్పోజర్ దొరుకుతుందని నా ఐడియా. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మన వాళ్ళతో తిరిగితే అక్కడ మనదే కథ, ఇక్కడ మనదే కథ, మొత్తం ఇంకా తెలుగు వాళ్ళతోనే ఉంటే మంచి ఎక్స్పీరియన్స్ రాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే డిఫరెంట్ స్టేట్ పీపుల్తో మనం ఎంత ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసామనుకోండి, మనకు అంత ఎక్స్పోజర్ పెరుగుతుంది. కాబట్టి మన వాళ్ళతో తక్కువ తిరగడం బెటర్ అని అనిపిస్తుంది. అందుకే వాళ్ళతో ఎక్కువ తిరగడానికి ప్రయత్నం చేయండి, వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయడానికి ఎక్కువ ట్రై చేయండి, మన వాళ్ళతో కూడా పెట్టుకోండి కాంటాక్ట్స్. ఇది చాలా హెల్ప్ఫుల్ అవ్వచ్చు మీకు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం సౌత్ ఇండియా నుంచి అంటే తెలుగు స్టేట్స్ నుంచి వచ్చాం కదా, ఇప్పుడు నార్త్ స్టూడెంట్స్ తోటి అండ్ ఇక్కడ లోకల్ పీపుల్ తోటి మీ ఇంటరాక్షన్ ఎట్లుంది అసలు? మంచిగా ఉంటుంది. అది మనం అనుకుంటాం ఓకే మనకేమో డిస్క్రిమినేషన్ జరుగుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అట్లాంటిది ఏమి ఉండదు. అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారు, మనం కూడా ఫ్రెండ్లీగా ఉండాలి. అలాంటి ఇబ్బంది ఎవరు మోస్ట్లీ పడరు అసలు. ఇంకా పడుతున్నారు అంటే వాళ్ళలో ఏమన్నా లోపం ఉన్నట్టు. కాబట్టి మనం జస్ట్ ఫ్రెండ్లీగా ఉండాలి, వాళ్ళు కూడా మనతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఎవరేమో ఎలాంటి ఇబ్బందికి ఏం గురవ్వరు, ఇది మాత్రం చెప్పరు. మనకి బేసిక్ హిందీ వచ్చుంటే అది చాలు. ఎందుకంటే మనది లీగల్ ఫీల్డ్, మనం ఏమైనా లీగల్ ఫీల్డ్లో ఇక్కడ ఇంటర్న్షిప్ అది ఏమైనా చేయాలని ఉంటే అక్కడ మనకి హిందీలో వస్తాయి ఫైల్స్లో. దాన్ని చదవడానికి కెపాసిటీ ఉంటే నీకు 99% బెనిఫిషరీ. ఎందుకంటే సౌత్ ఇండియా నుంచి ఏమైనా కేసులు వస్తే నిన్నే ఫస్ట్ పిలిచి మరి అరే ఇది ఏముంది చూడరా అని అడుగుతారు వాళ్ళు. సో అక్కడ యూ విల్ హ్యావ్ అప్పర్ హ్యాండ్ కంపేర్డ్ టు ద నార్త్ ఇండియన్ పీపుల్స్ అని అంటాను. సో కొంతగా మీరు ఇంటరాక్షన్ వల్ల నవ్వుతూ కొంతగా హిందీలో లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. సో ఇట్ విల్ బెనిఫిట్స్. బేసిక్ హిందీ వస్తే చాలా మన హైదరాబాద్ దగ్గర మాట్లాడేట్టుగా కొంతగా అసెంట్ డిఫరెంట్ ఉంటుంది, అండర్స్టాండ్ అయితే చాలు. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ మొత్తానికైతే లా ఫ్యాకల్టీ మొత్తం కవర్ చేసాం, క్యాంపస్ టూర్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్లో మెన్షన్ చేయండి, వీ విల్ క్లారిఫై దెమ్.